రేపు ఎంతో శక్తివంతమైన హనుమాన్ జయంతి. మకర రాశి వారికి ఊహించని పెను మార్పులు. వీరి జీవితం నక్క తోక తొక్కినట్లుగా మారబోతూ ఉంది. రేపటి నుండి మకర రాశి వారి జీవితంలో ఎటువంటి ఊహించని మార్పులు కలగబోతున్నాయి. వీరి జీవితం ఏ విధమైనటువంటి అదృష్టం వీరికి పట్టబోతోంది, వీరి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది, అసలు మకర రాశి వారి గురించి ముఖ్యమైన విషయాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తర ఆషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారండి. రాశి చక్రంలో మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి అని, భూతత్వ రాశి అని, మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగినటువంటి చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో ఉందని కూడా చెప్పబడినది. ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక చాలా సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది, వీళ్ళు ఏదైనా ఒక్క విషయం పట్ల పట్టుపట్టితే దానిని విడిచిపెట్టరు. ఎలాగైతే మొసలి గట్టి పట్టుబడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెట్టినట్లయితే దాన్ని అంతు చూసే వరకు విడిచిపెట్టరు. జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి యొక్క మనస్సు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది. మకర రాశి కాలపురుషుని కర్మస్థానము. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది. వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం అయిన శ్రవణం కూడా ఈ రాశిలోనిదే. ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. ఈ రాశి వారికి ఇతరులు మోసం చేయనంత వరకు కూడా ఇతరులను మోసం చేయాలన్న తలంపు అయితే రాదు. వీరికి మందు ప్రీతి ఎక్కువ. స్నేహితుల ఎడల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడం కూడా వీరి స్వభావం మరియు బలహీనత అని కూడా మనం చెప్పవచ్చండి. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో మిశ్రమ వాతావరణం కనిపిస్తుంది. రేపు శక్తివంతమైన హనుమాన్ జయంతి నుండి కూడా వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి పెను మార్పులు అయితే వీరి జీవితంలో జరగబోతూ ఉన్నాయి. వీరి జీవితం అనేది నక్క తోక తొక్కినట్లుగా మారబోతూ ఉంది. కొన్ని పరిస్థితులు కొంచెం ఇబ్బందులు పెట్టినా సరే మీరు భయపడిన అవసరం లేదండి. చంచల బుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు అనేవి తీసుకోవచ్చు. గోసేవ మంచి ఫలితాలను మీకు అందిస్తుంది. విజయసిద్ధి కలుగుతుంది. మీ రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. బంధుమిత్రులను కలిసి సంతోషంగా మీరు కాలాన్ని గడుపుతారు. ఒక పనిలో మీ ప్రతిభకు గురించి గుర్తింపు లభిస్తుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆత్మీయుల సూచనలు మీకు పనిచేస్తాయి. ఆరోగ్యం శుభప్రదం. ఇష్టదేవత స్మరణ మీకు ఎంతగానో మేలు చేస్తుంది. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించడానికి ఇది సహాయపడుతుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది. ఈ రాశి వారు ముఖ్యంగా స్త్రీల కారణంగా అదృష్టం వీరికి కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా సరే పెద్దగా ఇబ్బందులు అయితే మాత్రం ఉండవు. చాలామందికి తండ్రి వలన మేలు జరగదు. ప్రజా అభిమానంతో ఉన్నత స్థాయికి వీరు చేరుకుంటారు. వీరికి దైవానుగ్రహం అధికంగా ఉంటుంది. బంధువర్గము కంటే బయట వారికి సహాయం అధికంగా అందుతుంది. ఈ రాశివారు ఏదైనా తమకు వచ్చిన అవకాశాన్ని జారవిడవకుండా జాగ్రత్తగా పని పూర్తి చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు మంచి శారీరక బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులు అని కూడా చెప్పవచ్చండి. ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను బేరీజు వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఏవేవో భ్రమలు కల్పించుకుని మురిసిపోవడం మకర రాశి వారికి అసలు నచ్చని పని. భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం అనేది ఉంటుంది. మూఢనమ్మకాలను వీరు అసలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించారు. కొన్ని రాసుల వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు. కానీ మకర రాశి వారు చాలా ప్రాక్టికల్గా అయితే ఉంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదాలు వేయకుండా ముగిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం, ఇటువంటి ముఖ్య లక్షణాలన్నీ కూడా ఉంటాయి. అందుచేత వీరి జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది. ఈ రాశి వారు అర్థం కాని ఎటువంటి విషయాన్ని కూడా అంగీకరించారు. దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు. ఎదుటివారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఈ రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని మనం చెప్పవచ్చండి. ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనైనా సరే చేసి పెడతారు. అయితే తమకు లాభం లేనిదే మకర రాశి వారు మాత్రం ఏ పనిని కూడా చెయ్యరు. ఇది వీరిలో ఉన్నటువంటి స్వార్థంగా చెప్పవచ్చు. వీరికి లాభం లేనిదే ఏ పని చేయకపోయినా వీరికి మాత్రం మిత్రుడు పని చేసి పెడతారు. తమ యొక్క స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించుకొని పని చేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు కూడా వీరు అవుతారు.
ఈ రాశి వారు ప్రయత్నమును మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తి చేస్తారండి. ఎదుటి వారిని ముంచిపోతారు. అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేనివారుగాను క్రూరులుగా కూడా కనిపిస్తారు. కానీ వీళ్లలో ఉన్న నిజాయితీ, కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం. మకర రాశి వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది. సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందవేసిన చెయ్యి, వీళ్ళ తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు. ఈ రాశి వారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషులపైన చాలా సందేహాలు ఉంటాయి. భర్త విషయంలో కూడా ఈ విధంగా వీరు ప్రవర్తించి భర్తను కూడా అనుమానిస్తారు. ఇలా అనుమానించి భర్తను దూరం చేసుకునే అవకాశం కూడా కలదు. ఈ రాశి స్త్రీలు తమలోని ఈ లోపాన్ని గుర్తించి సరిచేసుకుంటే వీరి సంసార జీవితం చాలా బాగుంటుందని చెప్పాలి. ఈ రాశికి చెందిన వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ఆచార వ్యవహారాలలో చాలా నిజాయితీగా ఉంటారు. వీళ్లకు ఉన్న సంకల్ప సిద్ధి అద్భుతమని చెప్పవచ్చు. ఎన్ని విఘ్నాలు కలిగినా సరే తాము అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అనగా వీరు ఓటమిని అసలు అంగీకరించారు. ఈ రాశి వారు ఇతరుల్లో ఉన్న తప్పులను ఇట్టే పట్టేస్తారు. ఎవరిని నమ్మరు. ఆఖరికి మంచి వారిని కూడా నమ్మని పరిస్థితులు వీరికి ఏర్పడతాయి. సామాన్యంగా వీరు సంతోషపడరు. వీరికి పదవి వ్యామోహం కూడా అధికంగా ఉంటుంది. మకర రాశి వారు అనేకమైన విషయాల్లో అంచనాలు చక్కగా పొరపాట్లు లేకుండా వేస్తారు. ఊహలు నిజమవుతాయి. శని శుక్ర బుధ దశలు వీరికి యోగిస్తాయి. ఆధ్యాత్మిక విషయాల్లో అంకిత భావంతో ఉంటారు. సామాజిక సేవ, సామాజిక న్యాయము వీరు దైవముగా భావిస్తారు. జీవిత మధ్య కాలంలో మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటివి కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తమ సౌందర్యంపైన అధిక ఆసక్తిని చూపిస్తుంటారు. ముఖ్యంగా నగలు, ఉంగరాలు వంటి వాటిపైన ఆసక్తి ఉంటుంది. వస్త్రధారణలో కూడా తమ యొక్క అభిరుచికి తగ్గట్టుగా వీరు వ్యవహరిస్తారు. వీరి యొక్క వస్త్రధారణ చూసి చాలామంది వీరిని అనుసరిస్తారు. వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశికి చెందినవారు తమ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు అన్ని విధాలుగా కూడా కృషి చేస్తారు. ఈ కృషి ఫలితంగా తాము అనుకున్న మార్గాల్లో విజయం సాధించి ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. ఈ రాశికి చెందినవారు కార్యసాధకులుగా ఉంటారు. వీరు కళాకారులుగా, రాజనీతి శాస్త్రజ్ఞులుగా, రాజకీయ నాయకులుగా మంచి పేరు తెచ్చుకుంటారు. అదేవిధంగా శిల్పకారులుగా, భవన నిర్మాణదారులుగా కూడా కొనసాగుతారు. జీవితం పైన ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉండడం చేత వీరి జీవితం ఎటువంటి ఒడిదుడుకులు కూడా లేకుండా సాఫీగా సాగిపోతుందండి. ఈ రాశి వారి జాతకరీత్యా వీరిలో ప్రేమ స్వభావము ప్రబలమైనదిగా ఉంటుంది. తమకు నచ్చిన గుణాలు కలిగిన వారు తారసపడితే వెంటనే వారికి ఆకర్షితులవుతారు. అయితే వీరిది నిష్కల్మషమైన ప్రేమ అని కూడా మనం చెప్పవచ్చు. మకర రాశికి చెందిన వారికి బుధవారం మరియు చవితి తిథుల్లో శ్రీ గణపతి ఆధ్వర్య శీర్ష స్తోత్రాన్ని పఠించాల్సి ఉంటుంది. గణేశుడిని పూజించండి. గణేశునికి గరిక మరియు మోదక నివేదన సమర్పించండి. గణేశ మంత్రాలు, స్తోత్రాలతో గణేశుడిని ఆరాధన చేయండి. చూసారు కదా, మకర రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.